అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈ రోజు మంచి లాభాలను పొందుతారు. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు. పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు. ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది. మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి. మీ మాటలు, మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. మీ ధైర్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయి. మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు. ఆఫీసులో బాస్ మీపై నమ్మకం కోల్పోతారు. ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం. తద్వారా నష్టాలు తగ్గించవచ్చు. మీ ఖర్చులు కూడా మీకు కొన్ని సమస్యలను కలిగిస్తాయి. ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈరోజు మీ పనితో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు. స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది. మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు. దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు. డబ్బు రాకతో మీ జీవితంలో చాలా మార్పులను చూస్తారు. స్త్రీల ఆభరణాలు, వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి. జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది. సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీకు చాలా కష్టతరమైన రోజుగా ఉంటుంది. ఈ రోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది మీ ఆందోళనను పెంచుతుంది కానీ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టదు. ఈ రోజు మీరు మీ జీవితంలో సంతోషాన్ని పొందుతారు కానీ మీ పని మధ్యలో మీ కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఏ పనిపైన ఆశ కోల్పోవద్దు. వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.